ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం అంటాడు లీలాసుకుడు. సర్వ ఉపనిషత్తుల యొక్క అర్థమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ఆ ఉపనిషత్తుల యొక్క భావమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇదిగో ఇక్కడ ఈరోజు రోలుకి కట్టబడిపోయి ఉన్నాడయ్యా. ఎంత విచిత్రం చెప్పండి ఇది అని చెప్పి. మరి ఇంత గొప్ప భగవానుడు, ఇంత ప్రభావం కలిగినటువంటి వాడు, ఇంత మహిమ కలిగినటువంటి వాడు, అలాంటి స్వామి వచ్చేసి ఈ విధంగా ఒక సాధారణమైనటువంటి వాడి వలె, ఒక చిన్న పిల్లవాడి వలె మనందరి మధ్య తిరుగుతూ ఉన్నాడు అనంటే ఇది సాధారణమైనటువంటి విషయమా చెప్పండి? అలాంటి వాడు ఎక్కడికి వచ్చాడయ్యా, ఎలా ఉంటున్నాడు ఈయన? కృష్ణ అన్నారు. ఏమిటి ఈ కృష్ణ అనే మాటకి అర్థము? కృష్ అంటే అనంతమైనటువంటిది, నా అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటిది. కృష్ణ అనే శబ్దానికి అర్థం ఏమిటయ్యా అనంటే అనంతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి పరమాత్మ ఈయన అని కదా అర్థం. హాయిగా అలా కూర్చొని ఉన్నాడు ఆ స్వామి. ఆయన కూర్చొని ఉన్నా చాలు, మనకి ఇంకేం అక్కర్లే, ఆయన ఏం పని చేయక్కర్లేదు మన కోసం కూడా. వచ్చాడు మన కోసం, అదిగో అక్కడ కూర్చొని ఉన్నాడు. అది చాలదా అండి మనకి? వృష్ణివంశ ప్రదీప. ఇంకా ఏ విధమైనటువంటి వాడు ఈయన అనంటే కేవలము తన తల్లికి మాత్రం ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడా అనంటే కాదుట. తన తల్లికి మాత్రం ఆనందాన్ని ఇస్తే సరిపోయిందా? మొత్తం వంశానికి అంతటికీ కూడా. వృష్ణి వంశం అంటే ఈ యాదవ వంశంలో రకరకాలైనటువంటి వంశాలు ఉన్నాయి. దానిలో ఈ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి యాదవ వంశం పేరు వృష్ణి వంశం అనేటువంటిది. అలాంటి వృష్ణి వంశానికి ఈయన ఒక ప్రదీప అన్నాడు. ప్రదీపం అంటే ఏమిటి అర్థం? తనంతట తాను ప్రకాశించేటువంటిది. అంటే ఇతరమైనటువంటి ఏదో సాధనాల ద్వారా కాసేపు వెలుతురిచ్చి తర్వాత ఆరిపోయేటువంటి దీపం కాదు ఇది. ఎవరు ఈయన అంటే మణివిళక్కై అంటుంది గోదాదేవి ఆయన గురించి. ఎలాంటి వాడు స్వామి అనంటే ఇది ఒక మణిదీపం లాంటిది. మణిదీపానికి మనం ఏమన్నా నూనె, ఒత్తులు ఇవన్నీ వేయాలా? లేదా కాసేపు ప్రకాశం ఇచ్చి ఆ తర్వాత ఆరిపోయేటువంటి దీపమా? అదేమన్నా ఇతరమైనటువంటి ఏదన్నా కాంతిని తాను తీసుకొని ఆ కాంతిని మనకిచ్చేటువంటిదా? అది కాదు. తనంతట తాను ప్రకాశించేటువంటిది, నిత్యప్రకాశమైనటువంటిది, ఏ ఇతర వస్తువు మీద ఆధారపడినటువంటిది, స్వచ్ఛమైనటువంటి కాంతిని, శుద్ధమైనటువంటి కాంతిని ఇచ్చేటువంటిది. కనుక అలాంటి ఒక కృష్ణుడు ఎలాంటి వంశానికి ఇస్తున్నాడు ఆ కాంతిని కూడాను? ఏమీ తెలియనటువంటి వారు, అమాయకులైనటువంటి వారు, ఈ ప్రపంచంలో ఏ విధమైనటువంటి ఇతరమైనటువంటి మోసపూరితమైనటువంటి వ్యవహారం తెలియనటువంటి వారైనటువంటి ఆ గొల్లపిల్లలందరి మధ్యన ఉండి వారితో పాటు అడవులకు వెళ్ళి వారితో పాటు ఆ పేడ అవి ఎత్తివేసి వారితో పాటు ఆవులకి గడ్డి గాదం పెట్టుకొని ఈ విధంగా తాను మెలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అలాంటి సౌందర్యం కలిగినటువంటి వాడు కూడా కనుక మన స్వామి ఆ సౌందర్యాన్ని మనకిక్కడ పరిచయం చేస్తున్నాడు కులశేఖరుల వారు. ఏమని? మేఘశ్యామలః. ఎలాంటి వాడు ఈయన అనంటే మేఘశ్యామలః అన్నాడు. మేఘములాగా నల్లగా ఉండేటువంటి వాడు. మేఘం యొక్క గుణం ఏమిటండి అంటే తాపహారి అయినటువంటిది. మనలో ఉండేటువంటి తాపాన్ని పోగొడుతుంది. ఇప్పుడు బాగా ఎండలు కణకణమనేటువంటి ఎండలు ఉన్నాయి అనుకోండి. ఆ ఎండల్లో శరీరం అంతా కూడా ఎలా ఉంటుంది? మీరు ఎంత ఏసీల్లో కూర్చున్నా, ఎంత ఎయిర్ కూలర్లు పెట్టుకున్నా, ఏం చేసినా కూడాను శరీరం లోపల ఓ రకమైనటువంటి తాపం కలుగుతుంది. ఈ తాపాన్ని ఏ ఏసీలు కూడాను దూరం చేయలేవు. ఇది ఎప్పుడు దూరం అవుతుంది? లోపల ఉండేటువంటి తాపము అని అంటే చక్కగా మేఘాలు ఆవరించేసాయి అనుకోండి. మేఘం ఆవరించగానే ఈ శరీరంలో తాపం దానంతట తనదే దూరం అయిపోతుంది. ఎలా వచ్చిందో మనకే తెలియదు, ఎలా పోయిందో కూడా మనకే తెలియదు. అది మేఘం దగ్గర ఉండేటువంటి ఒక గొప్ప గుణం. మేఘాలు ఆవరించగానే మనలో ఉండేటువంటి ఈ తాపమంతా కూడాను ఆవిరైపోతుంది. ఎక్కడికి పోతుందయ్యా అంటే మనకే తెలియకుండా. అలాగా ఈ స్వామిని ఒక్కసారి గనక మనం చూసాము అనంటే అంతవరకు ఇదిగో ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల్లో పడిపోయినటువంటి మన తాపమంతా కూడాను అలా హరించుకొని పోతుంది. తీసి పెట్టేసినట్టే అన్నమాట. అసలు ఎక్కడికి పోతుందో కూడా మనకే తెలియదు. ఆ విధంగా వెళ్ళిపోతుంది అది.
అలాంటి తాపహారి అయినటువంటి వాడు మనలో 3 రకాలైనటువంటి తాపాలు కలుగుతూ ఉంటాయి అని చెప్పి అన్నారు. ఆదిభౌతికం, ఆధ్యాత్మికం, ఆదిదైవికం అనేటువంటివి. ఇవన్నీ కూడా దేని ద్వారా దూరం అవుతాయి అంటే ఆ మేఘం వల్ల వచ్చేటువంటి వర్షం వల్ల. ఏమిటి ఆ వర్షము అనంటే భగవంతుని యొక్క గుణానుభూతి అనేటువంటి ఒక వర్షం. ఆ గుణానుభూతి అనేటువంటి వర్షం ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఆ భగవంతుని యొక్క వైశిష్ట్యమైనటువంటి గుణాల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఏమైపోతుంది, మనలో ఉండేటువంటి ఈ తాపం తనంతట తానుగా దూరం అయిపోతుంది.